మీరు అనుకున్నారన్న గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నప్పుడు మీ మదిలో ఉండేనా దళిత ముఖ్యమంత్రి సీనియర్‌గా నేనున్నా బీఆర్ఎస్ పార్టీ నాకొచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అనే ఏమైనా ఆలోచన ఉండేనా? ఇప్పుడు ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో అనేక రకాలుగా మాట్లాడతాడు. అందులో కేసీఆర్ గారు మాట్లాడింది మాట వాస్తవం. మీరు చూడండి చరిత్ర మొత్తం చూస్తే హ్మ్. ఎవరైతే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారో కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ, హ్మ్. అధ్యక్షుడే ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలో హ్మ్. కూడా అట్లాగే ఉంటారు. అయితే సామాజిక కోణంలో ఆలోచించి ఇక్కడ ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి, హ్మ్. లేదా దళితులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దళిత ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడింది. ఎప్పుడైతే గెలిచి ఉద్యమ పార్టీ అధికారంకి వచ్చే సమయంలో అనేక మంది మేధావులతో ఇంకా రకరకాలుగా హ్మ్. మాట్లాడిన తర్వాత మరి వచ్చిన తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత మరి ఇప్పటికే ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ చెడగొడదాము, హ్మ్. విడగొడదాము అనే మళ్ళీ ఉద్దేశంతోటి గురు శిష్యులంటారా? వాళ్ళకి పాలన చేయరాదనే ఎదురు చూస్తున్నారు కాబట్టి హ్మ్. నువ్వే దీనికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి ఉన్న ఆలోచన వచ్చినప్పుడు హ్మ్. ఉప ముఖ్యమంత్రిగా హ్మ్. డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగను మనం హ్మ్. అడిగిన పోస్ట్ కాదది. మనం హ్మ్. ఓన్లీ హెల్త్ మినిస్టర్ కావాలన్నా ఎందుకంటే పిల్లల డాక్టర్‌గా నా అపార అనుభవం ఉంది డాక్టర్లు కాబట్టి, ఉన్నారు డాక్టర్‌గా గాబట్టి. ఉన్నా కాబట్టి సో, హ్మ్. హెల్త్ మినిస్టర్ కావాలని అడిగినాం. నీకు హెల్త్ మినిస్టర్ కాదు నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తున్నా అని చెప్పేసి మేమందరం సార్‌ని కలవనీకి పోయినప్పుడు ఆహ్, ఆహ్, ఆ మాట మాట్లాడడం జరిగింది. అంటే హ్మ్. వారు ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత సరే దళితుడు ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి ఈ రోజు వరకు మాదిగ బిడ్డగా నేనే. హ్మ్. ఎందుకోసం అంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు మా రాజా నరసింహ ఉండే. ఆయన మోచి కమ్యూనిటీ. అవును. తర్వాత ఇంకో మహమూద్ అలీ సాబ్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడున్నాయన బట్టి మాల. బట్టి. సో, ఓన్లీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన హ్మ్. తెలంగాణ హిస్టరీలో ఇట్స్ ఎ హిస్టారికల్ అవును. ఈవెంటే కదా! ఒక మాదిగ బిడ్డని. హ్మ్. తర్వాత నేను మాదిగ బిడ్డగా ఉండి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడంతో హ్మ్. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేయించాడు. అంటే ప్రవేశపెట్టిండు అవును. తీర్మానాన్ని. తర్వాత వైఎస్ రాజశేఖర్ ఉంటే వైఎస్ రాజశేఖర్ తీర్మానం హ్మ్. ప్రవేశపెట్టాడు. కానీ ఎంత అదృష్టం అంటే బీయింగ్ ఇప్పుడు ఎస్సీ మాదిగా హ్మ్. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో హ్మ్. నేను తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. అది నా పూర్వజన్మ హ్మ్. సుకృతం. హ్మ్. కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను బిల్లు ప్రవేశపెట్టాను. నా జాతికి నేను ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. సో, మళ్ళా మాదిగ వాడిగా నా జాతిలో నాకే ఉప ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. హ్మ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు అస్తిత్వాన్ని కాపాడడం కోసం, హ్మ్. ఉనికిని కాపాడడం కోసం, ఆత్మగౌరవం మాదిగ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో 2 రకాలుగా నాకే అవకాశం వచ్చింది. దానికి హ్మ్. నేను అదృష్టవంతుడిని. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున మాదిగలు వర్సెస్ మాలలు నడుస్తుంది. ఒకవైపు ఆ మాలలు పెద్ద ఎత్తున మహాగర్జనని పెడుతుర్రు. మాదిగలు మేము 1,00,000 గొంతులు 1,00,000 డప్పులతో అని వీళ్ళొక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుర్రు గదా! ఏబీసీడీ వర్గీకరణ జరిగితే ఈ మాలలకు గావచ్చు, ఇతర ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తుర్రు మాలలు. దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఎస్సీలు, ఏబీసీలు లేకపోవడం వల్ల వాళ్ళు హ్మ్. తినమరిగిన్లు. అంటే ఇన్ ద సెన్స్ ఉద్యోగ, హ్మ్. ఉపాధి రంగాలలో స్టడీలో విద్య ఉద్యోగాలలో వాళ్ళు అప్పరాయన ఉన్నారు. 70% వరకు హ్మ్. వాళ్ళు పొందిండ్రు. దాన్ని ఇప్పుడు మనం ఏమంటలేము. హ్మ్. ఇప్పుడు మనం అదే సామాజిక న్యాయం. మాల వాళ్ళు ఎంతమంది ఉంటే మీ హ్మ్. వాటా మీరు తీసుకోండి. హ్మ్. మాదిగ ఎంతమంది ఉంటే మాదిగ వాటా మాదిగోళ్ళు తీసుకోవాలి. ఉపకులాలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు వాళ్ళు బాధపడుతున్నారు. ఒకవేళ మేము మాదిగలతో గనుక మేము ఉపకులాలు ఉండేదుంటే మళ్ళా మాదిగోళ్ళే తింటారు. హ్మ్. లేదా మాల ఉపకులాలు ఉంటే మళ్ళా మాలోళ్ళే తింటారని కింద ఉపకులాలు కూడా సమస్యొచ్చింది. సో, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు రెండింటిని కలిపిన దాన్ని తప్పకుండా దానికొక గ్రూప్‌లో పెట్టాల. హ్మ్. తర్వాత మాలలో ఒక గ్రూప్‌లో, మాదిగలో గ్రూప్‌లో వారి వారి జనాభాను బట్టి. హ్మ్. ఇవాళ 70% పాపులేషన్ హ్మ్. మాదిగ. ఓన్లీ 28-29% అట్లా మాల. హ్మ్. ఓన్లీ 1% మాత్రం ఉపకులాలున్నాయి. హ్మ్. సో, వాళ్ళకు 1% ఇస్తే గూడా నిజంగా సరిపోనట్టే ఉపకులాలు కొట్లాడతారు. మాకు 1% మేము తక్కువనే ఉన్నాం గానీ, హ్మ్. మేము బీదరికంలో ఉన్నాం. హ్మ్. సంచార జీవితం గడుపుతున్నాం హ్మ్. అని జెప్పేసి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా వాళ్ళు చాలా ఎన్నుకున్నారు. ఉపాధి పరంగా సరే ఉపాయంతోనే బతుకుతున్నారు అది వేరే విషయం గానీ, విద్యాపరంగా, హ్మ్. ఉద్యోగపరంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు గాబట్టి, వాళ్ళకు ఓ కమిషన్ ఏసి గానీ, హ్మ్. ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గానీ, ప్రత్యేక నిధులు కేటాయించి ఉపకులాలను బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే సో, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, హ్మ్. మేము బాగుపడాలి, మాతో పాటు అందరూ బాగుపడాలని మనం అంటే, మాల వాళ్ళు ఏమంటున్నాం, మేమే బాగుపడాలి, వేరే సంగతి హ్మ్. మాకు అవసరం అంటే లేదని ఇప్పుడు సావు సుప్రీం పడుతుంది. కోర్ట్‌లో ఆ తీర్పు వెలువడినా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తలేరని చెప్పేసి మందకృష్ణ మాదిగ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండు కదా! దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నేను కూడా ఆరోపణ చేస్తున్నాను. ఆ! ఎందుకోసం అంటే, కమిటీల పేరుతో కాలయాపన చేయనవసరం లేదు. హ్మ్. హర్యానా వెంటనే అక్కడ వెంటనే మొత్తము ఆర్డినెన్స్ ఇచ్చేసింది. హ్మ్. ఎస్సీలను, ఏబీసీలో వర్గీకరిస్తూ. రేవంత్ రెడ్డి కూడా మొత్తం నిండు సభలో ఆయన అసెంబ్లీ నుంచెళ్ళి మాట్లాడిండు. నేను మొత్తం ఆంధ్ర సారీ
భారతదేశం మొత్తంలో ఫస్ట్ రాష్ట్రము మన తెలంగాణ ఉంటుంది. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా కూడా ఏబీసీలు వర్గీకరిస్తాము. ఒక్క నోటిఫికేషన్ కూడా ముందు ఇవ్వను, మొత్తము ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఉద్యోగాల లాభం జరిగేటట్టు చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ దానికి సబ్ కమిటీ అని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఒక కమిటీ, తర్వాత అఖ్తర్ సాబ్ తోటి ఇటు ఏకసభ్య కమిషన్ అని ఇదొకటి, 2 కమిషన్లు వేసి కాలయాపన చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ జనాభా అనేది వరకు ఉన్నది, 2001 ప్రకారమే జనాభా అన్న తర్వాత ఇప్పుడు కొత్తగా తీసుకున్నది బీసీ జనగణన జరుగుతుంది, కానీ ఎస్సీ జనగణన ఏం లేదు. గొప్పగా మార్పులు కూడా పెద్దగా ఉండవు. ఒకవేళ మార్పులు చేసేది ఇప్పుడు 18-19% వరకు వెళ్తుంది, ఉండేది 15% రిజర్వేషన్ ఇస్తారు. అది మళ్ళీ ఇంకో కొత్త లొల్లి మొదలవుతుంది. మాలలే అడ్డుకుంటులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు డిప్యూటీ సీఎం కావచ్చు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు అడ్డుకుంటులు అంటున్నారు. 100% కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ చూస్తే నొసటితోనేమో మాదిగలను ప్రోత్సహించినట్టు ఇటు ముందు మొకాన, మాలలనేమో వెనక నుంచే లేగేస్తాడు. వివేక్ వెంకటస్వామిని పెట్టేసి జిల్లాల వారిగా మీటింగ్ పెట్టి హైదరాబాద్లో మీటింగ్ పెట్టడానికి కారణము ఈతనే, ఎవరు, రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాడు. అంటే మొత్తము తరాజు పెట్టి కోతుల మధ్యలో కొట్టాడు తీయకుండా అటు తీయకుండా ఉండాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసిన చేష్టలేమో నేను గెలవడానికి, జెడ్పీటీసీ గెలవడానికి, ఎమ్మెల్సీ గెలవడానికి, ఎమ్మెల్యే గెలవడానికి, ఎంపీ గెలవడానికి, సీఎం అవడానికి కూడా మాదిగలే కారణం, నా సామాజిక వర్గంలో ఎవ్వడు కూడా నాకు సపోర్ట్ చేయలేదని మాదిగలను ఇట్లా పొగుడుతాడు. ఇక క్యాబినెట్ చూస్తే ఇద్దరు, ఒక స్పీకరు మాల, తర్వాత బట్టి మాల ఉప ముఖ్యమంత్రి, మోచినేమో రాజనరసింహ, మోచి డైరెక్ట్ మాదిగ కాదు మోచి. తర్వాత మొన్న ఎంపీ టికెట్ చూస్తే 2 మాలలకు, అక్కడ మన ఏది మల్లు రవికి, ఇక్కడేమో వంశీకృష్ణ వివేక్ వాళ్ళ కొడుకు, అంటే 2 మాలలు. వరంగల్ ఏమో బైన్లా, వాళ్ళు చెప్పుకునేది బైన్లా, కాస్ట్ వేరైన తర్వాత. అంటే మళ్ళీ మాదిగలకు మంచి. మరి నువ్వు ఎక్కడ మాదిగలకు మేలు చేసి 100%. ఎందుకోసం అంటే పైన కర్గే మాల, తర్వాత కొప్పుల రాజు అని చెప్పేసి సిడబ్ల్యూసి సభ్యుడు ఆయన మాల, తర్వాత ఇక్కడ బట్టి మాల, మల్లురవి మాల, తర్వాత ఇప్పుడు స్పీకర్ మాల, మొత్తం వివేక్ మాల, వాళ్ళ అన్న వినోద్ మాల, మొత్తం వీళ్ళంతా కూడా పోషించే స్థాయిలో ఉన్నారు. దానివల్ల కాంగ్రెస్ లో మాలల పెత్తనం ఎక్కువ, మాదిగలకు మాత్రము చిన్న చూపే. ఫైనల్ గా చెప్పండి అన్న, అటు జాతీయ పార్టీ నుంచి ఆఫర్ వస్తే తాటికొండ రాజయ్యకు పూతడా? ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాక నేను ఎటుపోయేదానికి లేదు. కారణం ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. 100% గణపురం నియోజకవర్గం, ఎందుకంటే గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టి పెరిగినా రేపు చస్తే కూడా అక్కడే ఉంటాను కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాను. కాకపోతే రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకటి, బై ఎలక్షన్లు వస్తే గణపురం నుంచి తప్పకుండా కేసీఆర్ గారు ఆశీర్వదించి టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, రేపు రాబోయే రోజుల్లో డిలిమిటేషన్, 2026లో డిలిమిటేషన్, 2027లో జమినీ ఎన్నికలు అంటున్నారు, 29లో మహిళా రిజర్వేషన్ అంటున్నారు. ఇన్ని మార్పులు జరిగేదానికి అవకాశం ఉంది నియోజకవర్గాలు. ఎందుకంటే వరంగల్ జిల్లాలో చెర్యాల, తర్వాత పర్కాల్, వర్ధనపెట్టి ఇవి మారనాయి. గతంలో జనరల్ ఉంటే ఎస్సీ అయినాయి, ఎస్సీ ఉంటే జనరల్ అయినాయి. కానీ గణపూర్ 1978 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 46 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది. చాలా మంది అగ్రకులాలు కన్నేసినాయి. కొంత నియోజకవర్గం అవకాశం. ఏదేమైనా సరే పార్టీలే ఉంటారా అని అడుగుతున్నా. 100%. మళ్ళీ అలుగుతే ఆ ఇంటికి ఇంటికి ఏమైనా పోతారా? ఎక్కడ ఇంటికి పోలేదు, నేను చెప్పినా కదా. ఓన్లీ అప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి ఓన్లీ అలిగినట్టు చేసినాం. మళ్ళా కేసీఆర్ గారు పిలిచి నువ్వు గణపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉండు, ఎంపీ ఎన్నికల్లో దాన్ని స్టార్ క్యాంపెయిన్ గా ఉండు, నీ నియోజకవర్గాన్ని నువ్వు కాపాడుకో, రేపు రాబోయే నువ్వే పోటీ చేస్తున్నావు అని డాయస్ మీద కేసీఆర్ గారు హన్మకొండ డాయస్ మీద చెప్పిండు ప్రచారంలో. కేటీ రామారావు గారు తెలంగాణ భవన్లో చెప్పిండు, హరీష్ అన్న అనేక సందర్భాలలో చెప్పిండు. అంటే అందరు అధినాయకత్వం గ్రిప్ లో పెట్టడం కాదు, ఆటోమేటిక్ గా దే రియలైజ్డ్ వాట్ హ్యాపెన్. మనం కడియం నమ్మితే ఎన్ని రకాల మోసం చేసిండు, రాజన్నకి ఇంత అన్యాయం జరిగినా ఇంకా పార్టీని పట్టుకొని ఉన్నాడు అనే ఒక ఒబీడియన్స్ ని వాళ్ళకి ఇష్టపడ్డారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను. బీఆర్ఎస్ నుండే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోటీ చేస్తాను.